మనము మన జీవితంలో మొదటిగా పరిశుద్ధాత్మను దుఃఖపరిచేవారుగా ఉండవద్దు. ఒకవేళ నువ్వు పొందుకోలేకపోతే ఒకవేళ నువ్వు ఆశపడుతున్నావేమో, ఇక నేను పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, పరిశుద్ధాత్మలో జీవించాలి, పరిశుద్ధాత్మతో నేను నిలిచి ఉండాలనుకుంటున్నావేమో, ప్రార్థన చేయి. మన జీవితంలో పరిశుద్ధాత్మని పొందుకున్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీవు ఆత్మ చేత నింపబడ్డావు అంటే, భాషల చేత మాట్లాడుతూ ఉన్నావంటే, నీవు సరి అయిన జీవితాన్ని కలిగి లేకపోతే, ఇంకా నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టక నీవు అలాగే ఉండి పరిశుద్ధాత్మను కలిగి ఉన్నట్లయితే, నీవు ఖచ్చితంగా నీవు ఈ యుగమందైనను రాబో యుగమందైనను నీకు పాపక్షమాపణ లేదు, శాపము చేత నింపబడుతుంటారు. ఎందుకంటే దేవుని ఆత్మని నువ్వు గాయపరుస్తున్నావు. నీ ఇంట్లో ఉంచుకొని దేవుని ఆత్మని ఇంట్లో ఉంచుకొని ప్రతిరోజు ఒక గాయం చేస్తూ ఉన్నావు. కాబట్టి శ్రమలకు శాపము